రటిక పహల్గామ్ దాడి తర్వాత సౌదీ నుంచి తిరిగి వచ్చిన మోడీ పాక్ వైమానిక ప్రాంతాన్ని టచ్ చేయకుండా ఇండియా చేరుకున్నారు. ఉగ్రవాద దాడిలో 28 మంది మరణించారు. దీంతో హుటాహుటిన మంగళవారం సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చేశారు ప్రధాని మోడీ. ఆయన విమానం ఎయిర్ ఇండియా 1 పాకిస్తాన్ గగనతలాన్ని దాటలేదు. మంగళవారం ఉదయం రియాద్కు వెళ్లే సమయంలో బోయింగ్ 777-300 విమానం పాక్ గగనతలాన్ని దాటుతూ సౌదీ వెళ్లింది. కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం మలుపులు తీసుకుని వచ్చినట్టుగా విమాన ట్రాకింగ్ వెబ్సైట్ దృశ్యాలు నిర్ధారించాయి. తిరిగి వచ్చేటప్పుడు అరేబియా సముద్రం మీదుగా నేరుగా ప్రయాణించి గుజరాత్ మీదుగా ప్రవేశించి ఉత్తరం వైపు తిరిగి ఢిల్లీకి మోడీ విమానం చేరింది. ఈ సమయంలో పాకిస్తాన్ గగనతలాన్ని మోడీ విమానం వాడుకోకపోవడం విశేషం. ఈ సమయంలో భారత ప్రధానమంత్రి విమానంలో ఉన్న ప్రతినిధి బృందం భద్రతా దృష్ట్యా స్వదేశానికి తిరిగి వచ్చే మార్గంలో విమాన మార్గాన్ని మార్చుకోవడం తెలివైన చర్యని రూటింగ్ మార్పు స్పష్టం చేస్తుంది. ప్రధాని మోడీ ఢిల్లీలోని పాలెం వైమానిక దళ స్థావరంలో తెల్లవారుజామున దిగారు. బ్రేకింగ్ చూస్తున్న పహల్గామ్ దాడి తర్వాత సౌదీ నుంచి తిరిగి వచ్చిన మోడీ పాక్ వైమానిక ప్రాంతాన్ని టచ్ చేయకుండా ఇండియా చేరుకున్నారు. ఉగ్రవాద దాడిలో 28 మంది మరణించారు. దీంతో హుటాహుటిన మంగళవారం సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చేశారు ప్రధాని మోడీ. ఆయన విమానం ఎయిర్ ఇండియా 1 పాకిస్తాన్ గగనతలాన్ని దాటలేదు. మంగళవారం ఉదయం రియాద్కు వెళ్లే సమయంలో బోయింగ్ 777-300 విమానం పాక్ గగనతలాన్ని దాటుతూ సౌదీ వెళ్లింది. కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం మలుపులు తీసుకుని వచ్చినట్టుగా విమాన ట్రాకింగ్ వెబ్సైట్ దృశ్యాలు నిర్ధారించాయి. తిరిగి వచ్చేటప్పుడు అరేబియా సముద్రం మీదుగా నేరుగా ప్రయాణించి గుజరాత్ మీదుగా ప్రవేశించి ఉత్తరం వైపు తిరిగి ఢిల్లీకి మోడీ విమానం చేరింది. ఈ సమయంలో పాకిస్తాన్ గగనతలాన్ని మోడీ విమానం వాడుకోకపోవడం విశేషం. ఈ సమయంలో భారత ప్రధానమంత్రి విమానంలో ఉన్న ప్రతినిధి బృందం భద్రతా దృష్ట్యా స్వదేశానికి తిరిగి వచ్చే మార్గంలో విమాన మార్గాన్ని మార్చుకోవడం తెలివైన చర్య అని రూటింగ్ మార్పు స్పష్టం చేస్తుంది. ప్రధాని మోడీ ఢిల్లీలోని పాలెం వైమానిక దళ స్థావరంలో ఈ తెల్లవారుజామున దిగారు.